నమస్తే, నా ఛానల్ పేరు ఉమా రమ వ్లాగ్స్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు టమోటాలతో పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసము బాగా పండిన 3 టమోటాలని స్లైసెస్గా చేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కారం కోసమని ఒక 6-7 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 అల్లం ముక్కలను కూడా తీసుకోండి. ఇప్పుడు మసాలా దినుసులు వచ్చి ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే షాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వును కూడా తీసుకోండి. ఒక స్పూను జీలకర్రను కూడా తీసుకోండి. ఇది కూడా పక్కన పెట్టేసేసి ఇప్పుడు రైస్ కోసమని ఇక్కడ నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. ఇది 2-3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు పేస్ట్ కోసమని ఇక్కడ ముందుగా తీసి పెట్టుకున్న అల్లము, అలాగే వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనాని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి నేను 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేశాను. మీరు కావాలంటే నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని ఇవన్నీ ఒక 2 మినిట్స్ అలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, టమోటాలను కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేయాలి. ఇలా 1 or 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను సాల్టు, అలాగే 1/2 స్పూను పసుపును కూడా యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల టమోటాలు బాగా మెత్తగా మగ్గిపోతాయండి. ఇవన్నీ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టమోటా అనేది మెత్తబడుతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పుదీనా పేస్ట్ను కూడా ఇందులోకి యాడ్ చేయాలి. ఇదంతా అడుగు అంటుకోకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నుంచి వాటరు బయటకు వస్తాయండి. అంతవరకు ఫ్రై చేసుకోండి. ఈ రైస్కి వచ్చేసి ఈ మసాలానేనండి బాగా మంచి ఫ్లేవర్ని, అలాగే టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కారము, 1/2 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇది కూడా 1 మినిట్స్ అలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేయాలి. ఇలా రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని మనము దీనికోసమని వాటర్ వచ్చేసి ఒక గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. వాటర్ని కరెక్ట్ కొలతలతో యాడ్ చేస్తేనే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఎక్కువైతే రైస్ మెత్తబడి అంత టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ సాల్ట్ని చెక్ చేసుకొని లిడ్ని పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మన టమోటా పులావ్ రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్గా కూర అవసరం లేదండి, మనం రైతాతోనే సరిపోతుందండి. అంతేనండి, మన టమోటా పులావ్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం లేదండి. మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.